ఫైనల్లీ మీరు అందరూ అడిగిన సౌండ్ బార్. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న సౌండ్ బార్ అయితే రెడీ చేశాను అనమాట. లాస్ట్ ఒక 10 వీడియోస్ నుంచి కమెంట్ సెక్షన్ అయితే మోగిపోతుంది. మామ సౌండ్ బార్ తయారు చేయి అని ప్రతి ఒక్కరు కమెంట్ చేయడమే హ్యాబిట్. మీరు తొందరగా ఈ వీడియోని అయితే చూసండి. బై ది వే, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు 12,000 లైక్స్ ఆర్ 6,000 కమెంట్స్ మీరు కనుక చేసినట్టయితే నేను ఇదే విధంగా 2.1 కానీ 5.1 కానీ సౌండ్ సిస్టమ్ తయారు చేసి చూపెడతాను. ఇది కూడా ప్రొఫెషనల్ వేలో సౌండ్ బార్ లైక్ దీనికి ఎలా ప్లైవుడ్ వాడి చేశాను అదే విధంగా చేసి పెడతాను. తొందరగా కంప్లీట్ చేయండి. 12,000 లైక్స్ లేదా 6,000 కమెంట్స్, రెండాటిలో ఏది కంప్లీట్ చేసిన టాస్క్ కంపల్సరీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి, అది ఒక చిన్న హెల్ప్. ఇంకా మేకింగ్ ప్రాసెస్ మొదలెడదామా? గైస్, స్పీకర్ బిల్డ్ కోసం నేనైతే ప్లైవుడ్ షీట్స్ అయితే వాడుతున్నాను. ఇది 9x10 ఇంచెస్ కింద 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా 9x30 ఇంచెస్ కింద 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి. ఇంకొక 10x30 ఇంచెస్ కింద 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన ప్లైవుడ్ షీట్స్ అన్నిటిని టేప్తో స్టిక్ చేసి ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనం తయారు చేసే స్పీకర్ వచ్చి ఈ షేప్లో ఉండబోతుంది. ఇప్పుడైతే ఈ ప్లైవుడ్ షీట్స్ని ఫెవికాల్ గమ్తో ప్రాపర్గా స్టిక్ చేసేస్తాను పర్మనెంట్గా. గుర్తుపెట్టుకోండి, గమ్ అన్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడి షీట్ ఎడ్జెస్లో ప్రాపర్గా అప్లై చేసి స్టిక్ చేయండి. ఎటువంటి లీక్ అయితే ఉండకూడదు. మీన్స్ క్యాబినెట్ తయారు చేస్తున్నప్పుడు మనకి ఎయిర్ లీక్ అయింది అనుకోండి, సౌండ్ క్వాలిటీ పాడైపోతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ బాగా రావాలంటే క్యాబినెట్ అన్నది ఫుల్లీ టైట్ ఉండాలి. ఎటువంటి ఎయిర్ లీకేజ్ అయితే లేకుండా ప్రాపర్గా గమ్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేసుకుని ఎడ్జెస్లో గమ్ని అయితే ఈ విధంగా ఫినిషింగ్ చేయండి. ప్రాపర్గా ఉంటుంది. ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చామనుకోండి ఫుల్ స్టిక్ అయిపోతుంది అనమాట. మీరు క్యాబినెట్ ఇన్నర్ సైడ్ నుంచి కూడా గమ్ని అయితే ఈ విధంగా అప్లై చేయాలి. ఏదైనా హోల్స్ ఉంటే చిన్న చిన్నవి ఫుల్గా సీల్ అయిపోతాయి అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యాబినెట్ది. చూడండి ఎంత క్రేజీగా వచ్చిందో 2 సైడ్ ప్యానల్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత. ఇప్పుడైతే టాప్ సైడ్ ఉన్న షీట్ని కూడా ఫిక్స్ చేయడానికి అయితే ఫెవికాల్ అయితే గమ్ అప్లై చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ చెప్తాను, గమ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేసి ఈ ప్లైవుడ్ షీట్స్ని అయితే అంటించండి. అప్పుడే ప్రాపర్గా స్టిక్ అవుతాయి అనమాట. ఈ గమ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఏదైతే షీట్ని మనం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసిన తర్వాత పైన ఏదైనా వెయిట్ అప్లై చేశారంటే ప్రాపర్గా స్టిక్ అయిపోతుంది అనమాట. క్యాబినెట్ని గమ్తో స్టిక్ చేసిన తర్వాత ఎడ్జెస్లో మీరు కంపల్సరీ నెయిల్స్ అయితే కొట్టాలి. ఈ స్టెప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకండి. ఎందుకంటే క్యాబినెట్ స్ట్రాంగ్నెస్ని ఈ నెయిల్సే పెంచుతాయి. కంపల్సరీ కొట్టండి. ఇవి చిన్న నెయిల్స్ దొరుకుతాయి అనమాట హార్డ్వేర్ షాప్స్లో. సింపుల్గా మీరు నెయిల్స్ కొట్టేస్తే సరిపోతుంది. ఫైనల్ క్యాబినెట్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందన్నమాట. క్రేజీ బిల్డ్ క్వాలిటీ. వెయిట్ కూడా అరౌండ్ 1.123 kgs వరకు వచ్చిందనమాట. క్రేజీ వెయిట్ ఉంది, మరి అంత వెయిట్ ఏం లేదు. అండ్ ఇంకొక ప్లైవుడ్ షీట్ తీసుకుని ఒక పార్టీషన్ అయితే డివైడ్ చేయాలన్నమాట సబూఫర్ కోసం. సబూఫర్ని ఎప్పుడు సపరేట్ పార్టీషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లైవుడ్ షీట్ని అయితే మధ్యలో ఇలా ఈ విధంగా వచ్చేలా గమ్ అప్లై చేసి నేనైతే స్టిక్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, గమ్ కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. మీరు కనుక ఈ పార్టీషన్ని ప్రాపర్గా డివైడ్ చేయలేదంటే ఏదైతే వోకల్స్ వాల్యూమ్ వచ్చే సౌండ్ ఉందో అది సబూఫర్ సౌండ్తో కలిసిపోయి క్లమ్జీగా అయిపోద్ది అనమాట. సౌండ్ అన్నది మీకు అంత ప్రాపర్గా రాదు. ఈ సెక్షన్ కూడా నెయిల్స్ అయితే కొట్టేస్తున్నాను ప్రాపర్గానే. ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఎంత క్రేజీగా వచ్చిందో చూడండి. ఈ పార్టీషన్కి సంబంధించిన ఎడ్జ్లో కూడా గ్లూ అప్లై చేసి నీట్గా సీల్ చేసేస్తున్నాను. గ్లూని అప్లై చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఎటువంటి లీక్ హోల్స్ లేకుండా ప్రాపర్గా అప్లై చేయండి. ఇప్పుడైతే ప్లైవుడ్ షీట్స్ని ఈ విధంగా స్ట్రిప్స్ కింద కట్ చేసుకోవాలి. 1 inch బీడింగ్ కింద. ఈ బీడింగ్ నేను గ్లూ గన్తో అయితే అంటిస్తున్నాను అనమాట ఎడ్జ్లోని. ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి చిన్న సపోర్ట్స్ అనమాట. ఎటువంటి నెయిల్స్ కట్టా కొట్టవసరం లేదు. ఈ గ్లూతోనే ప్రాపర్గా స్టిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆ ప్యానల్ పట్టడానికి ఉండే హైట్ మాత్రమే గ్యాప్ ఇచ్చి కొంచెం లోపలికైతే స్టిక్ చేయాలి దీన్ని. ఇది ఎందుకన్నది మీకు ఫర్దర్గా అర్థమవుద్ది. ఏదైతే పై సైడ్ క్యాప్ పెట్టేసి స్క్రూస్ బిగించడానికి సపోర్ట్స్ అనమాట ఇవి. ఇవన్నిటిని స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంటుంది. మొత్తం 4 sides నీట్గా స్టిక్ చేయండి ఈ బీడింగ్ అన్నది. ఎందుకంటే బ్యాక్ సైడ్ పెట్టే ఈ క్యాప్ని క్లోజ్ చేయడానికి సపోర్టర్స్ అనమాట ఇవి. ఫైనల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనం వాడే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ప్రాపర్గా ఫిట్ చేయడానికి నీట్గా మెజర్మెంట్స్ అన్ని ప్రాపర్గా తీసుకుని సెంటర్కి వచ్చేలా చూసుకుని నేనైతే స్పీకర్స్కి అయితే సర్క్యులర్స్ అయితే డ్రా చేస్తున్నాను. నేను వాడే స్పీకర్స్కి నా మెజర్మెంట్స్ అయితే డ్రా చేస్తున్నాను. మీరు వాడే స్పీకర్స్కి మీకు ఇష్టం వచ్చిన కటింగ్స్ అయితే చేయండి. నేనైతే 2 స్పీకర్స్, ఒక సబూఫర్కి వెంటిలేషన్కి సంబంధించిన ఒక హోల్ అనమాట. మొత్తం 4 inch 2 holes, 5.6 inch 1 hole అనమాట. ఈ అన్నిటిని ప్రాపర్గా కట్ చేయడానికి నా దగ్గర టూల్స్ లేక ఈ డ్రిల్ మిషన్
ప్రిసిషన్తో ఈ చిన్న డ్రిల్స్ అయితే చేస్తుంది అనమాట చుట్టెంపులని. అప్పుడు ఒకేసారి బీట్ చేసామంటే ఆ రౌండ్ పార్ట్ బయటకు వచ్చేస్తుందని అలా డ్రిల్ చేస్తున్నాను. లేదు మీ దగ్గర ప్రాపర్గా సర్కిల్లో కట్ చేయడానికి ఏమైనా టూల్స్ ఉంటే మీరు సింపుల్గా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే మీరు బయట కార్పెంటర్ని కాంటాక్ట్ అయ్యి సింపుల్గా కట్ చేయించుకోవడమే. ఈ హోల్స్ని కట్ చేయాలంటే చాలా ఓపికతో కట్ చేయాలన్నమాట. చాలా టైం తీసుకుంటుంది. అరౌండ్ ఒక్కొక్క హోల్ 15 minutes అలా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. చాలా ఓపికతో కట్ చేయాలి. ఫైనల్లీ మొత్తం హోల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అయితే నేను క్యాబినెట్ మొత్తానికి అయితే శాండింగ్ అయితే చేస్తున్నాను. ఎడ్జెస్ ప్రాపర్గా ఫినిషింగ్ లేదనుకోండి, శాండ్ పేపర్ పెట్టి ఎడ్జెస్ ఫినిషింగ్ చేసామంటే ప్రాపర్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు తయారు చేయబోయే సౌండ్ బార్కి అయితే నేను ఈ స్పీకర్స్ అయితే వాడుతున్నాను. ఇది అరౌండ్ ఒక్కొక్కటి 20 watts స్పీకర్ అనమాట. ఇలాంటివి మనకి 2 స్పీకర్స్ అయితే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే తీసుకోండి. యాంప్లిఫైర్ ఎంత మంచిది వాడామో స్పీకర్స్ కూడా అంతే మంచి వాడాలి. ఇది వచ్చి 30 watts సబూఫర్ స్పీకర్ అనమాట. మనం ఈ రోజు ఈ వీడియోలో వాడే యాంప్లిఫైర్ వచ్చి అప్ టు 100 watts సబూఫర్ వరకు కనెక్ట్ చేయొచ్చు. నేనైతే 30 watts సబూఫర్ అయితే కనెక్ట్ చేస్తాను. మెయిన్ యాంప్లిఫైర్ అయితే ఇదే అనమాట. ఈ యాంప్లిఫైర్ వచ్చి 250 watt స్పీకర్, ఒక 100 watts సబూఫర్ని అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా హై పవర్ రేటెడ్ యాంప్లిఫైర్ చెప్పాలంటే. ఈ యాంప్లిఫైర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 12 volt నుంచి 24 volt ఎంతైనా వచ్చు అనమాట. అండ్ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్ట్ ఇన్ బ్లూటూత్ అండ్ ఆక్స్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంటుంది. చాలా మంచి యాంప్లిఫైర్ ఇది. 2.1 యాంప్లిఫైర్ అనమాట. ఇది వచ్చి ఒక 24 volt 10 amps SMPS అనమాట. మీరు కావాలంటే 10 ampsది 12 volts దైనా వాడచ్చు. బెటర్ టు గో విత్ 24. ఇది వచ్చి ఒక పవర్ సాకెట్ అనమాట. ఇదైతే పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఏదైతే మనం స్పీకర్స్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్పీకర్స్కి అయితే వైర్స్ అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. నీట్గా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కోడ్ తీసుకుని మంచి క్వాలిటీ ఆఫ్ వైర్స్ అయితే ప్రతి స్పీకర్కి సాల్డరింగ్ అయితే చేసుకోండి. క్యాబినెట్లో పెట్టి సాల్డరింగ్ చేసే కంటే ముందే సాల్డరింగ్ చేసుకోవడం బెటర్. క్యాబినెట్ అయితే ఇదనమాట. ఫస్ట్ ఇందులో మనం సబూఫర్ స్పీకర్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇది మన సబూఫర్ స్పీకర్ని. దీన్ని మన పొజిషన్లో పెట్టేద్దాం. ఫస్ట్ పెట్టేసిన తర్వాత వైర్స్ని అయితే పైకి లాక్కోవడానికి నేను క్యాబినెట్లో అయితే ఒక హోల్ అయితే చేశాను. ఆ హోల్స్ నుంచి అయితే వైర్స్ అయితే పైకి లాగేసుకోండి వీడియోలో చూపెడుతున్నట్టు. క్యాబినెట్లో సబూఫర్ని చాలా నీట్గా ఫిక్స్ చేయాలన్నమాట. నీట్గా జిప్సమ్ స్క్రూస్ తీసుకుని మన స్పీకర్ నుంచి క్యాబినెట్ బాడీకి అయితే నేనైతే స్క్రూస్ చేసేస్తున్నాను. చాలా టైట్గా చేయాలి. దీన్ని గ్లూతో ఒకటి అంటించామంటే ఇది జనరేట్ చేసే హై బేస్కి ఆ స్పీకర్ అన్నది ఊడిపోతుంది అనమాట. అందుకు నీట్గా స్టిక్ చేసేయండి. ఈ విధంగా కనపడుతుంది అవుట్లుక్ అన్నది. మనం ఇన్సర్ట్ చేసిన స్క్రూస్ టెర్మినల్స్ అయితే బయటకు వచ్చేసినాయి. వాటిని నీట్గా గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ స్క్రూస్ వల్ల మళ్ళీ మన చేతులకు డ్యామేజ్ అవుతుంది. ముందే గ్రైండ్ చేసేయండి. ఇప్పుడైతే ఈ సబూఫర్ స్పీకర్కి ఎడ్జ్లో ఉన్న గ్యాప్ని అయితే ఫిల్ చేయడానికి నేనైతే గ్లూ అయితే వాడుతున్నాను. నీట్గా గ్లూతో అయితే ఎడ్జెస్ అయితే ఫిల్ చేసేయండి ప్రాపర్గా 4 sides నుంచి. ఎక్కువ గ్లూ వాడి నీట్గా క్లోజ్ చేసేయండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్నామంటే ఎటువంటి లీక్ లేకుండా సౌండ్ క్వాలిటీ అనేది క్రేజీగా వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆడియో లీక్ అనేది ఉండకూడదు. సబూఫర్ స్పీకర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామో అదేవిధంగా నార్మల్ స్పీకర్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తాను. సింపుల్గా స్పీకర్స్ని వాటిని పొజిషన్లో పెట్టేయండి. ఈ 2 స్పీకర్స్ని వాటిని పొజిషన్లో పెట్టేసి నేనైతే గ్లూతో అయితే స్టిక్ చేసేస్తున్నాను. గ్లూ తర్వాత అయితే కంపల్సరీ స్క్రూస్ అయితే వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఈ SMPSని అయితే మన క్యాబినెట్లో ఇంక్లూడ్ చేద్దాం. సింపుల్గా ఎటువంటి స్క్రూస్ వాడకుండా హాట్ గ్లూ అయితే అంటించేస్తున్నాను అనమాట. మీరు డ్యూయల్ సైడ్ టేప్ అయినా వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా మాత్రం అంటించండి, లేదంటే స్క్రూసే వేసండి. ఇది వచ్చి DC మెయిల్ పోర్ట్ అనమాట. ఈ మెయిల్ పోర్ట్ని మనం యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి వాడతాము. ఈ యాంప్లిఫైర్ని అయితే నేను దాన్ని కరెక్ట్ చేసిన గ్రూలో అయితే కూర్చోబెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంటుంది ఇన్సైడ్ నుంచి. ఈ 2 వైర్స్ని మనం SMPS అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాలి. ఏదైతే 24 volt 10 amps వస్తుందో దానికైతే కనెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ 24 volt మన యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చి మనం పవర్ ఇన్పుట్ కోసం వాడే సాకెట్ అనమాట. ఈ సాకెట్ని అయితే నేను SMPSకి అయితే కనెక్ట్ చేస్తున్నాను AC వోల్టేజ్ దగ్గర. దీని నుంచి 220 volt ఇన్పుట్ వెళ్తుంది. ఇప్పుడైతే మెయిన్ స్పీకర్ కనెక్షన్స్ గురించి అయితే చెప్తాను. యాంప్లిఫైర్ మీద చూసుకున్నట్టయితే లెఫ్ట్ రైట్ సబూఫర్ స్పీకర్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. సింపుల్గా లెఫ్ట్ రైట్ కింద ఈ 2 స్పీకర్స్ని సబూఫర్ కింద ఉన్న సబూఫర్ స్పీకర్ని కనెక్ట్ చేసేయడమే. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. జస్ట్ స్క్రూస్ లూజ్ చేసి వైర్స్ పెట్టేసి టైట్ చేసేయండి. ఈ విధంగానే మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత యాంప్లిఫైర్ని పొజిషన్లో బయటకు వచ్చి ఇలా పెట్టేసి జస్ట్ గ్లూతో స్టిక్ చేసేయండి, ఎయిర్ లీక్ కాకుండా. ప్రాపర్గా చేసిన తర్వాత వైర్స్ అనేట్లు మేనేజ్ చేయడానికి అయితే జిప్ ట్యాగ్స్ అయితే వేస్తున్నాను. ఇది మాత్రం కంపల్సరీ చేయండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఎలా ఉండాలి, ఎవరైనా చూస్తే మంచి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుండాలి, ఏదో ఫ్యాక్టరీ మేడ్ చేసినట్టు ఉండాలన్నమాట.
అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్యానల్ క్లోజ్ చేసే ముందు దానికి ఒక చిన్న హోల్ వేశాను. ఆ హోల్ నుంచి పవర్ సాకెట్ మళ్ళీ బయటకు తీసుకుని పవర్ సాకెట్ని అక్కడ ఫిక్స్ చేస్తున్నాను స్క్రూతో. డైరెక్ట్ మళ్ళీ అసెంబ్లీస్ కనెక్ట్ చేసి ఈ బ్యాక్ ప్యానల్ని అయితే క్లోజ్ చేస్తాను అనమాట. ఇది మనం ఓపెన్ చేసుకునేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఎప్పుడైనా స్పీకర్లో అయినా రిపేర్ వచ్చింది అనుకోండి, రిపేర్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఈ విధంగా స్క్రూస్ అయితే ఫిక్స్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ప్రతి ఒక 8-10 స్క్రూస్ అయినా నీట్గా దగ్గరగా వేసి టైట్గా ఫిక్స్ చేయండి. ఎందుకంటే వైబ్రేషన్స్ అన్న బయటకు వస్తాయి. ఆ వైబ్రేషన్స్ రాకూడదంటే ఎక్కువ స్క్రూస్ వేసి ప్రాపర్గా టైట్ చేయండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. క్రేజీగా ఉంది కదా. ఫైనల్లీ బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకసారి దీని లుక్ అయితే చూడండి ఎంత క్రేజీగా ఉందో. చాలా పెద్దగా చేశాను. ఫస్ట్ థింగ్ ఇందులో కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేశాను. ఏంటంటే ఈ స్పీకర్ టెంపుల్లో ఉన్న సర్కిల్ పార్ట్ ఉంది కదా, దానికి బ్లాక్ కలర్ పెయింట్ చేశాను. దీనిపైన మనం ర్యాప్ చేయబోతున్నాం అనమాట. కొంచెం అది కనపడడానికి బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్ అయితే చేశాను అనమాట, కొంచెం ఫినిషింగ్ రావడానికి. బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక హోల్ పెట్టాను అనమాట. ఈ హోల్ ఎందుకంటే మన ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక చిన్న ఎయిర్ ఇన్పుట్ అయితే ఉండాలన్నమాట. ఏ స్పీకర్కైనా, ఈ స్పీకర్స్కి అయితే కంపల్సరీ ఎయిర్ ఇన్పుట్ అయితే ఉండాలి. అప్పుడే బాగా సౌండ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. సేమ్ మన సబ్వూఫర్ కూడా ఎయిర్ బయటికి రావడానికి ఇక్కడ హోల్ చేశాను అలా కింద సైడ్. ఇప్పుడైతే మనం ర్యాప్ చేయబోతున్నాం అనమాట. ఈ ర్యాప్ చూడండి, ఇది ఒక వుడ్ కైండ్ ఆఫ్ డిజైన్. ఇది తెప్పించి ఒక 5-6 months అయిపోతుంది. బేసికలీ ఈ ర్యాప్ని ఎందుకు వాడతారంటే లైక్ వాల్ స్టిక్కరింగ్ వాడతారు. మనం దీని స్టిక్కరింగ్ వాడబోతున్నాం. మొత్తం చేసి మీకు చూపెడతాను. ఫైనల్లీ ర్యాప్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి దీని లుక్ అయితే చూడండి ఎంత క్రేజీగా ఉందో. సేమ్ చూడడానికి ఒక బయట కొన్న స్పీకర్ లాగా అనిపిస్తుంది అనమాట. హోమ్ మేడ్ స్పీకర్లు అస్సలు అనిపిస్తలేదు. మెయిన్లీ ఈ వుడెన్ డిజైన్ ఉన్న ర్యాప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కంపల్సరీ ఇదే సెలెక్ట్ చేసుకోండి మీరు కూడా. ది మోస్ట్ అవైటెడ్ థింగ్, దీన్ని ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపెడతాను. సింపుల్గా ఏం చేయాలంటే జస్ట్ దీని పవర్ కార్డ్ అనమాట. స్పీకర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పవర్ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి అయితే మనకు సాకెట్ అయితే ఉంటుంది. జస్ట్ అందులో పవర్ కార్డ్ ఇన్సర్ట్ చేసేయండి. ఇప్పుడైతే ఇది మెయిన్స్కి అయితే యాడ్ చేద్దాం. నేనైతే ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తున్నాను. మనం ఏదైతే పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్పీకర్కి ఎటువంటి స్విచ్ అయితే యాడ్ చేయలేదన్నమాట. బికాస్ యాంప్లిఫైయర్లో పవర్ నాబ్ అయితే ఉందన్నమాట. ఏదైతే వాల్యూమ్ బటన్ ఉంటుందో దాన్ని ప్రెస్ చేసినట్టయితే పవర్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక బ్లూ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే వస్తుంది. మొబైల్లో బ్లూటూత్కి అయితే కనెక్ట్ అవ్వండి. మనకి ఇది BT SMZ సంథింగ్ ఇది వస్తుంది అనమాట. జస్ట్ సింపుల్గా కనెక్ట్ అయిపోండి. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సాంగ్ పెడదాం. ఇప్పుడు ప్లే చేసే సాంగ్స్కి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు వీడియో చూస్తున్న టైంకి అది మ్యూట్ అయిపోయిందంటే కాపీరైట్ వల్ల అది రిమూవ్ అయిపోయినట్టు సౌండ్ అర్థం. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా షార్ట్లో కూడా రీల్ పెడతాను నేను, మీరు దీని సౌండ్ టెస్ట్ మీరు అది చూడొచ్చు. ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. ప్రజెంట్ వాల్యూమ్ అయితే 80%లో పెడతాను, వినండి. క్రేజీ వస్తుంది అవుట్పుట్. బేస్ కానీ మ్యూజిక్ కానీ ట్రెబుల్ అంతా ప్రాపర్గా వినబడుతుంది. మీరు కావాలంటే వాల్యూమ్ బేస్ ట్రెబుల్ గట్టా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. లైక్ సబ్వూఫర్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయొచ్చు, సబ్వూఫర్ బేస్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఈ యాంప్లిఫైయర్లో మనకి అన్ని పొటెన్షియోమీటర్స్ అయితే ఇచ్చారు. మీకు ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, వోకల్స్ వినండి. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ వచ్చి జస్ట్ 80%లో రికార్డ్ అవుతుంది అనమాట. 80% వాల్యూమ్లో రికార్డ్ అవుతుంది. 100% పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే చాలా గట్టి సౌండ్ వస్తుంది అనమాట. నైట్ 3 అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేశానంటే మొత్తం పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ అవుతారు, పడుకుంటారు కదా, అందుకు పెడతలేదు అనమాట. మీకు ఫుల్ శాంపిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చెక్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అందులో వెళ్ళి ఫాలో అవ్వండి. ఈ వీడియోకి 12K లైక్స్ కంప్లీట్ అయినాయి అంటే నేను చెప్పాను 5.1 కానీ 2.1 కానీ కంపల్సరీ చేస్తాను అని చెప్పి. తొందరగా 12K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. యూట్యూబ్లోకి వెళ్ళి నాన్ కాపీరైట్ సాంగ్ అయితే పెడతాను. ఉంటుంది దరిద్రం ఉంటుంది.
ఫైనల్లీ చూసారు కదా అవుట్పుట్ అన్నది క్రేజీ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చి మన ఛానల్లో తయారు చేసిన స్పీకర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇందులో నేను అంతా మాడ్యులర్ సిస్టమ్ అయితే వాడాను, అన్ని మాడ్యూల్సే వాడాను అనమాట. బికాస్ ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. మీకు అదే సపరేట్ పీసీబీస్ వాడామనుకోండి, లైక్ కనెక్షన్స్ ఎక్కువైపోతాయి, మీకు ఇబ్బంది అయిపోద్ది, కాస్ట్ పెరుగుద్ది. అండ్ డ్యామేజ్ వచ్చిందంటే, ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే మీరు కంప్లైంట్ని బేగా గెస్ట్ చేయలేరనమాట ఏది పోయిందన్నది. బట్ ఇందులో అలా ఉండదు. కంప్లైంట్ వచ్చిందంటే మోస్ట్లీ కంప్లైంట్ రాదు, బికాస్ ఇదంతా సర్టిఫైడ్ మాడ్యూల్స్ అనమాట. ఇందులో ఈ మాడ్యూల్ పోవడం అనేది అంత ఈజీగా జరగదు. కరెక్ట్ వోల్టేజ్ అండ్ కరెక్ట్ స్పీకర్స్ కనెక్ట్ చేశారంటే ఈ డ్యామేజ్ అవడం ఇంపాసిబుల్. అండ్ ఎస్ఎంపిఎస్ లైఫ్ అన్న చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ఎస్ఎంపిఎస్ అంత తొందరగా పాడైతే కాదు. అండ్ స్పీకర్స్ అంటే మనం యూస్ చేసే లైఫ్ బట్టే, ఎలా ఓపెన్గా చేసుకుని మనం వెళ్తే ఎలా టచ్ చేస్తుంటే పాడవుతూ ఉంటుంది. లైఫ్ అయితే కంపల్సరీ చాలా ఎక్కువ వస్తుంది. మనం ఫిజికల్గా డ్యామేజ్ చేస్తే తప్ప దీని ఇంటర్నల్ కాంపోనెంట్స్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఇంకొక ఏదైనా మూవీలో సాంగ్ పెడదాం. యా, మీకు ఈ సౌండ్ ఏదైతే ఈ మైక్ కానీ అక్కడ కెమెరా మీద ఉన్న మైక్ కానీ ఎలా క్యాప్చర్ చేస్తుందో తెలియదు. వన్స్ చెవుల్లోకి వెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. నిజం చెప్తున్నా, లైక్ ఏదో ఇంత కష్టపడాలని చెప్పేస్తున్నాను కాదు, అవుట్పుట్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నాను, తోలు తీరిపోయింది. ఒక 3 days దీని మీద కూర్చుంటే కానీ షేప్ చేయలేకపోయాను. అండ్ ఏదైతే ఈ వుడ్ ఉందో, ప్లైవుడ్, దీన్ని కట్ చేయడానికి అయితే తోలు తీరిపోయింది అనమాట. బికాస్ నాకు ఆ యాంగిల్ గ్రైండర్ మీద దీన్ని కట్ చేయడం రాదు. ఏదో ట్రై చేశాను, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఒకవేళ మీకు కట్ చేసే స్కిల్ లేదంటే డెఫినెట్లీ ఒక కార్పెంటర్ని అప్రోచ్ అయ్యి కట్ చేయించుకుని చేయండి ప్రాపర్గానే, అప్పుడే బాగుంటుంది. తొందరగా మీరు 12K లైక్స్ కానీ 6000 కమెంట్స్ కానీ కంప్లీట్ చేశారంటే ఇదే డిజైన్లో నేను ఒక సబ్వూఫరు 2 స్పీకర్స్, లేదా ఒక సబ్వూఫరు 4 స్పీకర్స్ 5.1 లేదా 2.1 కానీ ఏదైనా తయారు చేసి మీకు వీడియో పెడతాను. ఇంకా ఎవరైనా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకున్నారంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ ఇలాంటి కంటెంట్ చాలా రాబోతుంది. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.